తిరుగుబాటుదారులే లక్ష్యంగా బలూచిస్తాన్లో చేపట్టిన ఆపరేషన్లో కనీసం 216 మంది టెర్రరిస్టులు హతమయ్యారని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. మరో 22 మంది భద్రతా సిబ్బంది, మహిళలు, చిన్నారులు కలిపి 36 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. రాద్ ఉల్ ఫిత్నావన్ పేరుతో జనవరి 26వ తేదీన చేపట్టిన ఈ ఆపరేషన్ ముగిసినట్టు కూడా పాక్ ఆర్మీ ప్రకటించింది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులను కలిపే ఈ ప్రావిన్స్ లో బలూచ్ వేర్పాటువాద గ్రూపులు చురుగ్గా పనిచేస్తున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతోంది. పాక్ పాలన క్రింద తాము ఉండబోమని ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నారు. ఇక వీరి పోరాటానికి భారత్ మద్దతు ఉందనేది పాకిస్తాన్ ఆరోపణ. ఎక్కడ ఉగ్రదాడి జరిగిన దాని వెనుక భారత హస్తం ఉందని చెప్పడం పాక్ పాలకులకు పరిపాటిగా మారింది. ఇటీవల దాడుల వెనుక కూడా భారత హస్తం ఉందని చెప్పింది. ఈ టెర్రరిస్టులతో కలిసి ఈ దాడులకు భారత్నే ప్రణాళికలు రచించిందని కూడా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను భారత్ కొట్టివేసింది. తన అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే పాకిస్తాన్ దీర్ఘకాలికంగా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రతిసారి ఇలాంటి నిరాధారణమైన ఆరోపణలు చేయడానికి బదులుగా ఆ ప్రాంతంలో ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలి. ఆ ప్రాంతంలో అణచివేత, క్రూరత్వం, మానవ హక్కుల ఉల్లంఘన చరిత్ర అందరికీ తెలిసిందే. పాకిస్తాన్లో బలూచిస్తాన్ అతిపెద్ద రాష్ట్రం. దేశ భూభాగంలో దాదాపు 44% బలూచిస్తాన్ పరిధిలోనే ఉంటుంది. అయితే 24 కోట్ల పాక్ జనాభాలో కేవలం 1,50,00,000 మంది మాత్రమే బలోచ్ ప్రాంతంలో ఉన్నారు. అపారమైన ఖనిజ సంపద బలోచ్ సొంతం. అయినా ప్రజలు కటిక దరిద్రం, వెనుకబాటుతనం అనుభవిస్తున్నారు.